దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడిచ్చిన సమయమును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మరొకసారి మీ అందరికీ శుభాలను, దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినము మరి 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనము చదువుతున్నాం. అందుకొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాగణుడును మా పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా, నీ దాసుడిని నేను నీ గ్రంథమును చేతపట్టి నీ బిడ్డల ఎదుటికి వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను ప్రభా, నా తలంపులు, నా ఆలోచనను మరుగు చేసి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలవబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో ప్రభువా తండ్రి, నిలుచున్న నా జ్ఞానము యాపాటిది ప్రభువా, నా జ్ఞానముకు శక్తి సాలదు గనుక అలుపుడైన నన్ను మరుగు చేయండి. నీ సిలువు చాటిన నాలో మీరు ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నా కంఠస్వరము నీ బోరుగా వాడుకోమని ఈ దినము నీ బిడ్డలకు ఈ కడవరి దినాలు ఏ మాటలైతే బయలుపరుచున్నాయన్నావో అందించి సహాయము దయచేయమని సహాయకారుడు అయిన దేవదేవిని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సహాయము తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ దేవదేవునికి, మీకును దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథము కొన్ని విశేషాలను, కొన్ని విధములను మనకు అర్థాలు చెప్తుంది. మానవిక జీవితము ఎలాగుండాలో చాలా క్లియర్గా చెప్తుంది ఈ గ్రంథం. అంటే 55 పుస్తకాలు, 65 పుస్తకాలు చెప్పట్లేదంటే చెప్తున్నాయి. జరిగే భవిష్యత్తును, జరుగుతున్న ముగింపును కూడా ఈ గ్రంథము మనకు వివరిస్తుంది. ఈ వివరణ ఎలాగుంటుందంటే దేవుడే మనకు వివరిస్తున్నట్లుగా ఉంటుంది ఈ మాటలు, ఈ గ్రంథం. ఆయనే స్వయముగా దగ్గరుండి రచించిన ఈ మర్మమును, ఈ మాటలను, ఈ గ్రంథమును ఆయనే బోధించినట్లుగా ఈ మాటలు ఉంటాయి. అయితే ప్రకటన గ్రంథం అంటేనే ఒక భక్తుడు, ఒక మనిషి రాసినదిగా, దేవుడే స్వయముగా రాసినట్లుగా ఉంది. దేవుడు భూమిలో సృష్టించినప్పుడు, సృష్టిలో కొన్ని క్రియలు చేసినప్పుడు దేవదూతలకు ఆజ్ఞ ఇప్పించి ఏ రకమైన పనులు చేశారో మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఈ గ్రంథము పట్ల చూపించిన శ్రద్ధ, లేకపోతే ఈ గ్రంథం పట్ల చూపించిన ఆసక్తి, ఏ గ్రంథము మీద కూడా ఆయన దేవదూతలను పంపించాడు అంటే ఆయన లేదా కొన్ని సూచక్రియలు, ప్రవచనాల ద్వారా రాయబడిన గ్రంథములు. కానీ ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ ఎలాగుందంటే దేవదూత స్వయముగా మానవుడితో రాయించిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. అంతకుముందు రాసిన 65 పుస్తకాలు కాదా అంటే అవును. ప్రవచనాలు దేవుడు అంతరాత్మగా ప్రవచిస్తే రాసిన గ్రంథము ఉన్న 65 గ్రంథాలు. ఈ ప్రకటన గ్రంథం వచ్చి దేవుడే స్వయముగా దగ్గరుండి రచించాడు, ముద్రించాడు అని కూడా భావించటంలో తప్పు లేదనేది మీతో నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి మనము ఈ వచనాలు 17 వరకు చదువుతుంటే, 6వ ముద్ర విప్పున తర్వాత భూమి మీద జరుగుచున్న ఈ యొక్క క్రియలను దేవుడు స్పష్టముగా ధనికులకును, పేదవారుకును, విశ్వాసులకు మధ్యన జరుగుచున్న ఈ ప్రక్రియను దేవుడు స్వయముగానే రచించాడు. ఇలా 6వ ముద్ర విప్పునప్పుడు ఆకాశం సిద్ధపడింది, భూమి యావత్తు సృష్టి దేవుడు ఏమి చెప్తాడా
చేయుటకు ఆసక్తిగా ఎదురు చూసుని. 6వ ముద్ర విప్పునప్పుడు ప్రియులారా, 6 అనే సంఖ్య ఎంత ప్రమాదకరమైనదో, ఎంత ప్రమాదమైనదో, ఎంతను భయాన్ని సృష్టించగలదో అది అర్థమవుతుంది 6వ ముద్ర అనే మాటకు. ప్రియులారా, 6వ ముద్ర విప్పునప్పుడు భూమి వణికింది. తర్వాత ప్రియులారా, భూమి మీద జరుగుతున్న ప్రతి క్రియ భయంకరమైన స్థితిలో జరిగినాయి. 6వ ముద్ర విప్పునప్పుడు దేవుడు తన క్రియలు ఏ రకంగా చేశాడో మనం చూస్తున్నాం. చూడండి, అకాల సమయంలో అనగా తుఫాను కానీ, లేకపోతే వడగాల్పులు కురిచినప్పుడు చెట్టు పూత పిందులు రాలినట్టుగా ఆకాశ నక్షత్రాలు రాలిపోతున్నాయనేది దేవుడు 6వ ముద్ర ఇప్పున్న సమయంలో జరిగిన తర్వాత సంఖ్య మనం చదువుతున్నాం 13, 12, 14 వచనాల్లో. ఎందుకు దేవుడు 6వ ముద్ర ఇప్పున్నప్పుడు ఈ సూచక్రియలు ఎందుకు చేస్తున్నాడు? అకాలం అంటే చూడండి, చెట్టు కింద చనిపోతున్నప్పుడు లేకపోతే ఎండిపోతున్నప్పుడు ఆ యొక్క పూత ఎలా రాలిపోతుందో, ఆ కాయలు పిందులు ఎలా రాలిపోతుందో, అందుకే అంజూరపు చెట్టు ఆకులను కాయలను అకాల సమయంలో రాలునట్టుగా ఆకాశ నక్షత్రాలు నేలను పడును అని ఈ వచనములో, ఈ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు చూస్తున్నాం. ప్రియులారా, 6వ ముద్ర చాలా బలమైనది, చాలా శక్తి గలది. 666 అనే పదము భయాన్ని సృష్టించేదిగా కనబడుతుంది. 6వ ముద్ర ఇప్పినప్పుడు ఎలాగుందంటే చాలా భయంకరమైన స్థితిని ఈ వచనంలో చూస్తున్నాం. ప్రియులారా, ఈ వచనంలో చూస్తున్నప్పుడు ఈ 5 వచనాల్లో చూడండి, 11, 12, 13, 14, 15, 17 వచనాల్లో కనబడుతున్న ఈ మాటలు మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, ఆకాశం అంట చాపవలే చుట్టుకినికి పక్కకు వెళ్ళిపోయిందంట. అంటే దేవుడి భూమి మీద చేయవలసిన క్రియలు స్వయముగా చేయుచున్నాడు. ఇప్పుడు గ్రంథాలు అయిపోయినాయి, ప్రవచనాలు అయిపోయినాయి, దేవుడు ప్రవచించాడు, దర్శించాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్వయముగానే ఆయనే రంగంలో దిగుతున్నాడు. చాలా మంది అంటారు, ఇంతవరకు నాయకులు చేశారు, లోక సంబంధంగా ఉదాహరణగా చెప్తున్నా మీకు, నాయకులు చేశారు, తర్వాత అధికారులు చేశారు, దాన్ని నియమించిన వాడే స్వయముగా వచ్చి దగ్గరుండి చేపిస్తున్నాడండి అని లోక సంబంధంగా మాట్లాడుతున్నాం. సృష్టి యావత్తును సృష్టించిన దేవుడే ఈ ఆకాశం ఎప్పుడైతే చాపవలె చుట్టుకుని పక్కకి వెళ్ళిపోయిందో దేవుడు భూలోకములోకి ప్రవేశించబోతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు ఎలాగుంటాయంటే కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించబోతున్నాడా అనే మాటకు మంచి ఆదరణ చేకూర్చిదిగా కనబడుతుంది. ప్రియులారా, 6 వచనము 6వ ముద్ర ఇప్పినప్పుడు ప్రజలు, ధనుకులు, శాస్త్రాధిపతులు, జ్ఞానులు, పెళతర పండితులు కూడా కొండ గృహాలను రాయిల రప్పల మధ్యన కాపాడుతాయని భూమిని వేడుకుంటున్నాయి. భూమి సహితము దేవునికి తల వంచినప్పుడు వీరిని ఎవరు కాపాడతారు? ఎవరో కాపాడలేరు. నేరా దేవుడు అందిస్తున్న మాటను మీకు వివరిస్తున్నాను. ఇప్పుడే చెప్తా, అంతరాత్మక దేవుడు తలంపును కలుగజేస్తున్నాడు. మనుషులారా, ఎందుకు ఈ అవివేకతనము? మనుషులారా, ఎందుకు ఈ ఆవేశతనము? మనుషులారా, ఎందుకు ఈ కోరికలు? మనుషులారా, ఎందుకు ఈ స్వార్థము? మనుషులారా, ఎందుకు ఆవేశము అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ నా ప్రశ్నలు కాదండి సుమా. ఈ లోకంలో దేని కొరకైతే పరిగెడుతున్నారో వారందరూ కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారంట? రాయును, రప్పను, చెట్టును, పుట్టును నన్ను కాపాడుమని వేడుకుంటున్నారంట. ప్రియులారా, జాగ్రత్త. మన విషయాల్లో దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడే, మన విషయాల్లో దేవుడు భద్రత కలిగి ఉన్నాడే, మన విషయాల్లో దేవుడు చాలా చూటు కలిగి ఉన్నాడే అనే ఆలోచన మనకు లేదా?
ఉంటే మనం ఏం చేయాలో అది చేయండి. మనం ఏం చేయాలనుకుంటామో అది చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, ఈ రోజుల్లో మనం చేసే పనులు కూడా ఆలోచన లేకుండా చేసేస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు 6వ ముద్ర విప్పినప్పుడు భూమి వణికెను. అసలు ఎందుకు వణికింది భూమి? భూమి వణికే అవసరం ఏమొచ్చింది భూమికి? సృష్టించిన వాడు భూమి మీద అడుగు పెడుతుంటే ఖచ్చితంగా వణుకుతూ, ఒక అధికారి ఆఫీసు సడాలంగా వస్తున్నాడంటే ఉద్యోగస్తులందరికీ కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు, భయపడే. కానీ ఏమో ఏమో అనే ఒక ఆలోచన, ఒక కంశిక్షణతోటి సరిగ్గా ఉన్నారా లేదు అని, ఏమంటాడని ఒక భయముతో వణుకుతారు. ఈ భూమి కూడా దేవుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలం లెక్కించబడింది. దానికి ముందు కొన్ని వందల వేల సంవత్సరాలు గడిచిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమి దేవుని యొక్క ఆలోచనకును, దేవుని యొక్క పిలుపుకును, దేవుని యొక్క కట్టడకు విధేయతగా ఉన్నావనేది నమ్ముచున్నాను. దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశ సహితము పక్కకు జరిగినాయి అంటే దేవుడు ఏ ప్రభావంతో భూమి మీదకి రాబోతున్నాడు. 666 ముద్ర సాతానుది అంటున్నాం, కానీ దేవుడు 666 ముద్ర అనగా 6వ ముద్ర విప్పినప్పుడు దేవుడు తన క్రియను ఎంతగా ప్రభావం చేస్తున్నాడు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర విప్పినప్పుడు కొంచెం సూచక్రియలు కనపడ్డాయి. మనుషుల యొక్క మనుగుడును గద్దించే రీతిగా, మార్చే రీతిగా ఈ 5 ముద్రలు కలిగి ఉంటే 6వ ముద్రకు వచ్చినప్పుడు మనుషులు మిగిలిన వారికి భయము కలుగుతుంది. మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని పిలిచాడు. 3వ ముద్ర విప్పినప్పుడు కూడా రమ్ము అని పిలుస్తూ, 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని పిలుస్తున్నాడు. 5వ ముద్ర విప్పినప్పుడు గర్జింపుతో కూడిన భూమి మీద అధికారము కలిగిన ఒక దూత, ఒక ప్రతిమి, ఒక ఆత్మ, ఒక పరిశుద్ధుడిగా వస్తున్నారు. ప్రియులారా, గమనించండి ఒకసారి. ఈ ప్రకటన గ్రంథం అంటేనే మనము ప్రకటనలో మాటలు చదవాలంటే అది జీవితానికే సరిపోదండి. మన జీవితానికి అది భూమికే భయపడే మాటలు దేవుడి లోకంలో రాత రూపంలో ఉంచాడు. అందుకే కాబట్టి ఈ రోజు వరకు కూడా భూమి తన అదుపు తప్పలేదు, తన దారి అనగా అద్దు మేరకుండా జీవిస్తుంది ఉన్నది భూమి మీద. కానీ మనుషులు మాత్రము దానికి ఏది మనకు పట్టనట్టుగానే, ఏమీ మనకు కలగనట్టుగానే, ఏమీ మనకు తెలియనట్టుగానే మనం బ్రతుకుతున్నామే. ఏ ఏ అని అడుగుతున్నాడు దేవుడు. ప్రియులారా, మొదటి వచనం, 2వ వచనంలో తలుపు తట్టుతున్నా నీ పక్కనే ఉన్నానని ప్రభు చెప్పున గ్రహించలేని మనుషులుగా మనం ఉండిపోయాం. జాగ్రత్త, ఈరోజు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. 6వ ముద్ర అంటే సృష్టి వణికిందండి. ఏ నువ్వు వణకలేవా? నువ్వు వణకు. ఆకాశ నక్షత్రాలు రాలితే భూమి మీద ఎవడైనా నిలవగలడా? ఆకాశ నక్షత్రాల మధ్యన నిపుణులైన వారు, పండితులైన వారు, శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలు, ఆకాశము నక్షత్రము ఒక భూమి ఎంత ఉంటుందంట, భూమి కంటే పెద్దది. అది ఆకాశం మీద నుంచి నేల మీద పడినప్పుడు భూమి ఉంటుందా ప్రియులారా? అంటే గమనించండి ఒకసారి. దేవుడు తన క్రియను ఈ భూమి మీద ఏ రకముగా చేయుచున్నాడు అనేది ఆలోచన కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ప్రతి క్రియ పట్ల, ప్రతి ఆలోచన పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేకపోతే ఏదో ఒక రోజున నిన్ను అడుగుతాడు ప్రభు. ఈ రోజున భూమి వణగడానికి కారణం ఏంటి చెప్పనా? భూమి, ఇవన్నీ మనుషులు చేసే పనులు, నీ మీద ఆధారపడి చేసే పనులు, నీ మీద నిలబడి జీవిస్తున్న ఈ మనుషులు ఏమి చేశారని చూపిస్తే తెరవేసి చూపిస్తుందంట భూమి. భూమిని కూడా పిలుస్తాడు దేవుడు. భూమి, నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తించావు? నువ్వు తప్పు చేసావేమో అంటే దేవుని ఎదుట వణుకుతుందని భూమి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికైనా వణుకుతున్నామంటే దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే, దేవుడు వచ్చినాడు చూద్దాం, దేవుడు అంటే దేవుడే కదా అని గుడ్డిగా అమాయకంగా ప్రశ్నించే ప్రజలారా, దేవుడు అంటున్నాడు భూమి వణికిందంటే
అసలు గమనించండి, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, మన పరిస్థితి ఎంత దారుణంగా ఎంత దయేద్యంగా ఉన్నాయో ఆలోచిద్దాం. ఈ లోకంలో మనం సాధించేది ఏముంది? పట్టుకెళ్ళేది ఏముంది? సంపాదించేది ఏముంది? సంపాదించుతూ కూడగట్టిన మనం పట్టుకెళ్ళేది ఏముందా? మరెందుకు ఈ స్వార్థం? ఎందుకు అసూయ? లేదండి, దేవుడు సృష్టించాడు కదా భూమి మీద బ్రతకడానికి ధనం ఓకే, ధనం అవసరం, దానికి కావలసిన అన్ని ఇచ్చి, నీకంటే శ్రేష్టమైనవి, నీకంటే విలువైనవి, నీకంటే గొప్పవి చాలా మీద భూమి మీద జీవిస్తున్నాయి. వాటికి నీ ఆహారం సమకూరుస్తున్న దేవుడు, అన్ని సమకూరుస్తున్న దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడని ఎలా అనుకుంటున్నావు? లేదండి, నా మనవాళ్ళు వారి పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని నీవు నియమిస్తున్నావా? అంటే దేవుడు లేనట్టేనా? హేతువాదులు అంటూ ఉంటారు దేవుడు లేడు, సైన్స్ను సృష్టించిన వాడు ఎవడు? సైన్స్ను పరిచయం చేసినవాడు ఎవడు? అసలే ప్రియులారా, సృష్టి మొదలలో సైన్స్ను సృష్టించిన వాడు దేవుడే. ఆదాముకు సర్జరీ చేసి ఆదాములోంచి వెముకలను మాంసము అన్ని వేరుగా పెట్టి మనిషిని మరలా సర్జరీ చేస్తున్నట్లు ఎప్పుడు మనం కనుగొన్నామంటే, ఆదాము నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసమా, నారి అని పిలిచినప్పుడే మనకు తెలుసు ఆదాముకి దేవుడుకు పక్కటి ఎముకల నుంచి అన్నీ తీశాడని. అంటే ప్రియులారా, అప్పుడే సర్జరీ ఏంటో సైన్స్ ఏంటో అప్పుడే బయటపడింది. సైన్స్ సృష్టి మూలములో ఉందా? మనిషి సృష్టి మూలములోంచి బయటపడ్డాడా? ఎన్నెన్నో ఉదాహరణలు. మీరు ఈ లోకంలో గొప్పగా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మంచిదే. కానీ ఆ ప్రయత్నం శాశ్వతమా? రాతి వలె అంటే చూడండి, రాతి మీద రాయబడిన అక్షరము ఏనాడైనా చెరిగినా అని దేవుడు అన్నాడు కదా. అందుకే పదాజ్ఞలు దేవుడు రాతి పలక మీద రచించి ప్రజలకు ఇచ్చాడు కదా. ఎస్, అది చెరగబడదు. దేవుడు రాసిన రాత అలాంటి పేరును నేను కూడా రచించుకోవాలంటే ఎలా రచించుకోవాలి? దేవుడు నీకు ఒక భవిష్యత్తునిచ్చాడు. ఆ భవిష్యత్తుని నీ ఆలోచనతో పాటు నిలబెట్టేవాడు దేవుడు. ప్రియులారా, ఈ సమయంలో ఈ 6వ ముద్ర ఎంత ఆలోచనతో, ఎంత భయముతో, ఎంత శక్తితో కూడినదంటే మనం ఆలోచించాలి. 6వ ముద్ర దగ్గరకు దేవుని యొక్క యేసు ప్రభు చేయవేలినప్పుడు, ఆ ముద్ర ఎప్పుడు అర్హుడు దాన్ని ముట్టుకున్నప్పుడు భూమి వణుకుంది. అంటే ఆ ముద్ర యొక్క విలువ భూమికి ముందు తెలిసేనా? ఏమండి, దేవుడికి తెలుసు. కానీ ఆ ముద్ర విప్పగానే భూమి మీద చేయవలసిన పనులు చేసేవారు ఎలర్ట్గా ఉన్నారు. విజులు ఊదగానే పరిగెట్టేవాడు ఎంత ఎలర్ట్గా ఉంటాడో అలాగే ఎలర్ట్గా ఉన్నారంట. పరలోకంలో నుండి భూలోకానికి క్రియలు చేయటకు వారు వచ్చుచున్నప్పుడు చూడండి, ఒక పరిగెత్తేవాడు ఒకే రోడ్డు మీద మరొక ద్వారా చేసే పనులుంటే, వేగంగా జరిగే పనులుంటే దానికంటే ముందు కొంతమంది వెళ్ళి రోడ్డుని క్లియర్ చేస్తారు. ప్రధాని గాని ముఖ్యమంత్రి గాని వస్తే అలాగనే 6వ ముద్ర విప్పినప్పుడంట ఆకాశం చాపవలే పక్కకు జరిగింది, నక్షత్రాలు రాలిపోతుంది, భూమి వణుకుతుంది, ఏమి జరుగుతుందా అని. ప్రియులారా, సమయంలో గమనించాలనేది ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏంటి జరుగుతుంది? 6వ ముద్ర ఇప్పుడు ఎంత ప్రమాదము, ఈ రాసిన రీతిగా జరుగుతుందా? ఇంకెక్కువ జరుగుతుందా? తక్కువే జరుగుతుందా? అసలు జరగదా? జరుగుద్ది. అది నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి అనుకోవచ్చు. నరుడు ప్రార్థన చేస్తే దేవుడు భూమి మీద ఇటువంటి ప్రభావం ఏమీ లేకుండా చేయగలడా? అవును, ఏలియా వర్షాన్ని ఆపగలిగాడు, సృష్టినే స్తంభింపచేశాడు ఏలియా. అంటే మానవుడు దేవుని రూపము కలిగిన వాడు, దేవునికి ఉన్న శక్తి కలిగిన వాడు, దేవునికి ఉన్న ప్రభావం మానవుడికి ఉంది అని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆలోచిస్తే, అది నువ్వు ఉన్నదని గ్రహిస్తే ఇప్పుడు కూడా నువ్వు శాసించవచ్చు.
చేసిన పాపాలన్నీ చేసేసి, దుర్మార్గు పనులన్నీ చేసేసి, కొన్ని నీతిమంతుని చచ్చా హరిశ్చంద్రుని అంటే మాత్రమో దేవుడి దగ్గర నీ యొక్క చెట్టా ఉంటుంది. నీ జీవితంలో ఏమండి ఆ 100లో 60% మంచి ఉండి 40% చెడ్డ ఉన్నా దేవుడు దాన్ని జయించేసి 40% లెక్కలో తీసుకోకుండా 60% మేలుకరమైన పనులు చేశావు కాబట్టి 100% శక్తి నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు భూమి మీద దేన్నైనా సాధించవచ్చు, దేనైనా స్తంభించి చేయవచ్చు, మనిషిని కూడా నడిచేవాడిని నిలబెట్టవచ్చు. ప్రియులారా గమనించండి, మనం చూడండి ఫిచ్చర్ ద్వారా చేస్తూ ఉంటే క్రియలు, టెక్నాలజీ ద్వారా చేసే క్రియలు, అది దేవుని ఆత్మకు లోబడితే, దేవుని యొక్క శక్తి నీలోకి వచ్చితే నువ్వు కూడా చేయగలవు అనేది నమ్మండి. అలాగని ప్రయోగాలు చేయకండి. దేవుని ఎడల సమయాన్ని బట్టి దేవుడు చేస్తాడు. ఏమో దేవుని రెండో రాకడలో నిన్ను కూడా భూలోకంలో బలమైన ప్రతినిధిగా వాడుకుంటాడేమో. నన్ను ఎవడు వాడుకుంటారండి? నా తెలివి ఏపాటిదండి, నా ఆలోచన ఏపాటిదండి, నేను ఎందుకు పనికిరాని వాడినండి, బూరుకోడు సార్ అంటారు చాలామంది. దానిండి మోషే కూడా అలాగే అన్నాడు. మోషే 40 లక్షల ప్రజలను ముందుకు నడిపించాడు. గమనించాడు. వీళ్ళరా ఆలోచన కలిగి ఉండే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి, ఈ సమయంలో ఈ 6వ ముద్ర ఎంత శక్తితో కూడిందో, ఎంత బలముతో కూడిందో గ్రహించగల ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు. 6వ ముద్ర ఎటువంటిదో, 6వ ముద్ర ఎంత శక్తి కలిగినదో మీ బైబిల్ గ్రంథంలో చూశాం. 6వ ముద్ర విప్పునప్పుడు భూమి వణికింది, ఆకాశ నక్షత్రాలు తండ్రి అదిగో తను ఖర్జూర ఆకులు రాలునట్టుగా, కాయలు రాలునట్టుగా, అకాల సమయంలో రాలునట్టుగా రాలిపోతున్నాయి. ప్రజలు వణికారు. దాని శాస్త్రులు, భూషాములు, ధనవంతులు వణికి బండ సందులు దాక్కున్నట్టుగా మేము చదువుతున్నాం. ప్రభువా, గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల తండ్రి వందనాలు. అలుపులు తండ్రి, అయోగ్యులము, ఎన్నికలేని మమ్ములను నీ ఆత్మతో నింపి నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా అనుగ్రహించి నడిపించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన ఆలకించి, నా దేశ ప్రజలు, ప్రపంచ దేశ ప్రజలు, నీ బిడ్డలైన వారికి నీ కాపుదల, నీ ఆత్మ మేలును సమకూర్చి మహిమ పొందమని యాజకులు, పరిచారకులు, స్వార్థకులు, పండితులు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని ఆత్మరూపుడైన క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నీ రాకడకు, ఆయన రాకడకు సిద్ధపరుస్తూ యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడిగి పవిత్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.